నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మేమంతా సిద్ధం, సభను విజయవంతం చేయండి. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రెండో మూడవ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ సిబ్బంది. ప్రత్యక్ష ప్రసారం చేయనున్న కేసీటీవీ. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లలో రెండవ స్థానంలో నిలిచిన పొంగనూరు పురపాలిక. వార్తలను వివరాలు. మదనపల్లిలో ఈ నెల 2వ తేదీన టిప్పు సుల్తాన్ మైదానంలో జరగబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే మేమంతా సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర మొదలైంది. పత్తికొండ నియోజకవర్గం, అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గంలో వారి పర్యటన ముగించుకొని అనంతపూర్ మీద, రాప్తాడు మీద, ధర్మవరం కాన్స్టిట్యున్సీలో రాత్రి బస చేశారు. రేపు ఉదయం మళ్ళీ తిరిగి బయలుదేరి రేపు సాయంత్రం ఇఫ్తార్ విందుకు కదిరిలో హాజరై అక్కడి నుంచి రాత్రి బస తనకల్లు మండలంలో చేయడం జరుగుతుంది. 3వ తేదీ ఉదయం బయలుదేరి మదనపల్లిలో ఇక్కడ సభ జరుగుతుంది. 4వ తేదీ 2వ తేదీ సభ జరుగుతుంది. 3వ తేదీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లాలో పూతలపట్టులో జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి జిల్లాది 4వ తేదీ నాయుడుపేటలో జరుగుతుంది. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలన్నీ 8 జిల్లాల్లో కూడా పూర్తి చేసుకొని వారి పర్యటన ఈ బస్ యాత్ర నెల్లూరు నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. మన రాయలసీమ జిల్లాలన్నీ కూడా 4వ తేదీకి పూర్తవుతాయి. ఎక్కడ చూసినా కూడా జనసందోహం ఎక్కువగా ఉంది. మనము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కూడా చాలా ఆలస్యం అవుతూ ఉంది. జనసందోహం వల్ల ఇది చాలా ఉత్తేజం నింపుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో. తప్పకుండా ఈ బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలో పేరొందిన పొంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఈ నెల 2వ తేదీన మంగళవారం ప్రారంభం కానుంది. పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారమ్మ, సుగుటూరు గంగమ్మ ఆలయంలతో పాటు మిగిలిన 6 గంగమ్మల ఆలయాల్లో జాతర ఏర్పాట్లు చేపట్టారు. పాలసావరణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ వారు హైమాస్ లైట్లతో సహా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. నగరి ప్యాలెస్ విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తున్నారు. అలాగే ఆలయం వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. గత 27 సంవత్సరాలుగా గంగమ్మ జాతరను ప్రత్యక్ష ప్రసారం అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న మీ కేసీటీవీ వారు ఈ ఏడు కూడా ప్రత్యక్ష ప్రసారానికి అధినేత ఎన్ ముత్యాలు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. బయట
దేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన పుంగనూరు వారి కోరిక మేరకు యూట్యూబ్ ద్వారా కూడా జాతర ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 5 సంవత్సరాలు పూర్తయింది. 2, 3వ తేదీల్లో జరిగే గంగమ్మ జాతరను 2 రోజుల పాటు నిర్విరామంగా కేసీటీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మన పొంగనూరు పురపాలక సంఘంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నటువంటి గంగమ్మ జాతర నేపథ్యంలో ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడము, అలాగే షామ్యానా వేసి షేడ్ని ఎన్షూర్ చేయడము, అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, క్రౌడ్ కంట్రోల్కి మైక్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడము, అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా కనీస వస్తువులు వాటర్ సప్లై కానీ శానిటేషన్ కానీ ఎన్షూర్ చేయడము, సంత ఏర్పాటు చేయడం, అన్ని ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అలాగే మున్సిపల్ యంత్రాంగంకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దృష్టి తీసుకురావాలని కూర్చున్నాము. ప్రజలకు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి జాతర జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. ఎవరైతే ప్రజలు ఉన్నారో మీ బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పాల్సింది, పోలీసు వాళ్ళు ఎక్కడైతే పార్కింగ్ ఏరియా కేటాయించారో అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి నడుచుకొని రావాలి. ఈ ట్రాఫిక్ డైవర్షన్లో భాగంగా ఆర్మీ కాలేజ్ బైపాస్ రోడ్ అని పలమనేరు రోడ్ అక్కడే మనం పెద్ద వెహికల్స్ ఈ లారీలు ఐచర్లు ఇవన్నీ టౌన్ దగ్గర రాకుండా హైవేలు పంపించడానికి డైవర్షన్ కోసం ఆ స్టాప్ పెడతాం 24/7. అట్లా భీమగానిపల్లి క్రాస్ మదనపల్లి రోడ్లో ఓన్లీ 2 వీలర్స్ ఈ 4 వీలర్స్ ఎవరైతే ఈ పొంగనూరుకి గ్రామస్తులు కానీ లేకపోతే బంధువులు కానీ వచ్చే వాళ్ళకి మాత్రమే అలా అవుతుంది. మిగతాదంతా బైపాస్లోనే వెళ్ళిపోవాలి. దాని తర్వాత 3వ ట్రాఫిక్ వచ్చేసి రాజుపల్లి అండ్ ముల్బాగం రోడ్డు. ముల్బాగం నుంచి వచ్చి ఏవైనా సరే పెద్ద వెహికల్స్ అని మనకు 2, 3 ఆ 2 రోజులు కన్నా మనకి టౌన్ దగ్గర కాకుండా అది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూడా పేపర్కి కూడా ఇస్తాము. దాని తర్వాత ఏటవాకి క్రాస్ రోడ్ ఈ సుబ్బారాం డిగ్రీ కాలేజ్ ఐడియా ఉంది, రామసముద్ర రోడ్డు. అక్కడ నుంచి ఇక్కడ టౌన్ దగ్గర రాకుండా టువర్డ్స్ మనం రైట్ సైడ్గా మళ్ళించగలిగితే అది ఎక్కడ వెళ్ళిపోతుంది, కంగారు నెల్లూరు, తర్వాత మంగళము, ఆ నుంచి కృష్ణంరెడ్డిపల్లి, ఇట్లా మళ్ళీ హైవే తెలుసుకుంటుంది. సో అదొక ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. దాని తర్వాత పార్కింగ్ ప్లేసెస్ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ అనేది చెప్తాను. మొత్తం 4 పార్కింగ్ ప్లేసెస్. నెంబర్ 1 వచ్చేసి ముల్బాగం రోడ్లో చెరువుగట్ట పైన ఓల్డ్ రాయలసీమ స్కూలు, దాని పక్కన బిజిలీ సాగు. తర్వాత ఎన్ఎస్పేట నుంచి వచ్చేదానికి కాలేజ్ ఉంది, వసరాయ కాలేజ్ ఉంది. దాని తర్వాత నీకు వాకర్స్ ట్రాక్ చేశారు పొంగనూరు చెరువు మీద, దాని మీద కూడా 2 వీలర్స్ మాత్రం పెట్టుకోవచ్చు, వేరే పెంచేశారు. తర్వాత మినీ బైపాస్ రోడ్లో డిపో ఆర్టీసీ డిపోకి ఎదురుగా ఉండే ఓపెన్ ప్లేస్లో కూడా కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. పెద్ద వెహికల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, అది కూడా స్పేస్ బాగుంది. ఈ 4 ప్లేస్లో ఐడెంటిఫై చేసాం పార్కింగ్కి. మీరు ఎవరైనా బంధువులకి అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి దయచేసి. 2వ తారీఖు నైట్ 8 నుంచి అమ్మవారు ఊరేగించినప్పుడు ఈ ముడేపా సర్కిల్ కాడ నుంచి మొత్తం స్టేరేజ్ ఉంటుంది, ఓన్లీ నడుచుకుంటూ వేయాలని మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఈస్ట్పేట సర్కిల్ అక్కడ కూడా కంప్లీట్ బ్యారికేడ్ ఉంటుంది, అక్కడ నుంచి ఓన్లీ నడుచుకుంటూ మాత్రమే పోవాలా. ఈ తర్వాత చెరువు కట్ట, అది కట్ట కింద పాలెం ఉంది కదా, కట్ట కింద పాలెం పైన అక్కడ కూడా పూర్తి బ్యారికేడ్ ఉంటుంది. దాని తర్వాత మనకు నగిరిపోవడం నుంచి పైకి వెళ్ళిపోయే ఒక రూట్ ఉంది, అక్కడ షాపులు ఇప్పుడు దయచేసి ఎవరు పెట్టద్దు, అది కూడా కంప్లీట్ స్టేరేజ్ ఖాళీగా ఉండాలా. అక్కడ కూడా మేము బ్యారికేడ్ పైన రోడ్డు మీదనే పెడతాం. పోయినప్పుడు దొంగతనం కూడా ఎక్కువ చూస్తుంది. ఇంతమంది మనం వేలలో లక్షల్లో వస్తాడు, ఇది ఎవడో తెలియదు. అందరూ మధ్యలో పొరపాటు చేయదగిన కాదగిన పట్టించుకోవడం, కానీ ఇదే ఆధారంగా తీసుకొని సారీ అని చెప్పేసి ఇది పోస్ట్పోన్ చేస్తారు. సో అనవసరంగా డబ్బులు కానీ గోల్డ్ తీసుకొని రాకుండా ఇంటి దగ్గర పెట్టుకుంటే ఉంటాం. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంప్, వీల్ చైర్స్ అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు డిఆర్ఓ పుల్లయ్యతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు వాహనాలు, వీడియో కవరేజ్, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లపై సంబంధిత నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు 100% ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంప్, వీల్ చైర్స్ తో పాటుగా
బిఎల్ఓ విఆర్ఏను వారికి సహాయకులుగా అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు వారి సమీపాన ఉన్న పోలింగ్ కేంద్రం లొకేషన్ మరియు బిఎల్ఓ లేదా విఆర్ఏ ఫోన్ నెంబర్ వారికి తెలియజేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల పరిశీలకులకు మరియు సెక్టోరియల్ అధికారులకు మరియు పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ మరియు సిబ్బందిని తీసుకువెళ్లడానికి అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయాలని రవాణా టీం నోడల్ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో వీడియో కవరేజ్ మరియు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ ఏ పోలింగ్ కేంద్రాలకు ఏ నెట్వర్క్ వస్తుందన్న వివరాలను నెట్వర్క్ టవర్లకు సంబంధించి విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, వీడియో కవరేజ్ కు సంబంధించి ఏ పోలింగ్ కేంద్రంలో వీడియో కవరేజ్, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసేది వంటి పూర్తి వివరాలను మరియు వీడియో కవరేజ్ చేసే వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్కు సంబంధించి వివరాలను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాలని కమ్యూనికేషన్ టీం నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, డిటిసిఎం నిరంజన్ రెడ్డి, ఆర్టీ సునీల్ కుమార్, ఏసీ కార్పొరేషన్ ఈడీ నరసింహులు, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఎస్ మూర్తి, వివిధ రకాల ఇంటర్నెట్ వర్క్ సిబ్బంది, విభిన్న ప్రతిభావంతుల సంఘ అధ్యక్షులు మురళి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సోమల మీదుగా ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సోమల ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు. 2వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3వ తేదీన బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు చెప్పారు. పొంగనూరు నుండి తిరుపతికి వెళ్లే వాహనాలను సోమల మీదుగా కందూరుపై కలికిరి వైపు మళ్లించడం జరిగిందని, అదేవిధంగా తిరుపతి నుంచి పుంగనూరు వైపుగా వచ్చే వాహనాలను సదుం నుండి కందూరు, చందలవారిపల్లి, మేటిమంద మీదుగా మళ్లించడం జరిగిందని వాహనదారులు గమనించి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. పుంగనూరు పురపాలిక సంఘంలో పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్నుపై విధించిన వడ్డీ మాఫీ చేయడంతో పన్ను చెల్లింపుదారుల్లో స్పందన వచ్చింది. మార్చి నెలాఖరులోపు చెల్లిస్తే తాజా ఆర్థిక సంవత్సరంలో విధించిన వడ్డీ చెల్లించనవసరం లేదని ప్రజలను చైతన్యపరచడంపై పురపాలిక అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రభుత్వం కల్పించిన వడ్డీ మినహాయింపుతో పన్ను చెల్లింపుదారులు తాజా ఆర్థిక సంవత్సరం ఉన్న బకాయిలను చెల్లించేందుకు ముందుకొచ్చారు. జిల్లాలోని చిత్తూరు పురపాలిక కార్పొరేషన్తో పాటు నగరి, పలమనేరు, కుప్పం, పొంగనూరు పురపాలికల్లో మార్చి 1వ తేదీ వరకు 53.69% మాత్రమే వసూలు చేయగా ప్రస్తుతం వసూళ్ల శాతం 68.97% చేరుకుంది. ఈ ఏడాది ఈ 5 పురపాలికల్లోని 92,186 అసెస్మెంట్ల ద్వారా 38.85 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా 26.79 కోట్లు వసూలయ్యాయి. పొంగనూరులో కుల మతాలకు అతీతంగా నిర్వహించే సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర కార్యక్రమాలు ఇలా జరుగుతాయి. జమీందారుల కుల దైవమైన సుగుటూరు గంగమ్మ జాతరను ఏటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలుత ప్యాలెస్ లో అమ్మవారికి జమీందారులు కుటుంబ సభ్యులు బుధవారం వేకువజామున ఆలయంలో తొలి పూజ చేస్తారు. అనంతరం భక్తుల సందర్శనార్థం అనుమతిస్తారు. మంగళవారం రాత్రి ప్రదర్శన అనంతరం భక్తులకు ఆలయ దర్శనం చేపట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా అమ్మవారిని రాత్రి పురువీధుల్లో ప్రదర్శిస్తారు. అమ్మవారికి బెస్తవారు, యాదవ కులస్తులు, తోటి కులస్తులచే ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే బజారు వీధిలో నడివీధి గంగమ్మ, తూర్పు మొగసాలలో తలము గంగమ్మ, బాలాజీ థియేటర్ వద్ద మల్లారమ్మ గంగమ్మ, మైసూర్ బ్యాంక్ వద్ద నలగంగమ్మ, బస్టాండులో విరూపాక్షి మారెమ్మ, నల్లరాళ్లపల్లె వద్ద నలగంగమ్మ, కోనేరు వద్ద బోయకొండ గంగమ్మ, నానాసాహెబ్ పేటలోని నడివీధి గంగమ్మలను ఉంచి భక్తులు పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అలాగే శ్రీ విరూపాక్షి మారెమ్మను పట్టణంలో పల్లకీపై ఉంచి ఊరేగిస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తారు. భక్తులు మట్టి కుండలకు మామిడి ఆకు, వేపాకు, పూలు పెట్టి గెరిగెలు తయారు చేసి గెరిగెలను మహిళలు, పురుషులు, పిల్లలు తీసుకొచ్చి ఆలయానికి 3 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లిస్తారు. గెరిగెలను మేళ తాళాలతో తీసుకొచ్చి మగవారు స్త్రీల రూపంలో చీరలు ధరించి మొక్కులు చెల్లించడం ఈ ప్రాంతం ఆచారం. అలాగే తమ మొక్కులు చెల్లించుకునేందుకు జంతు బలులను వేల సంఖ్యలో సమర్పిస్తారు. పొంగనూరు ప్యాలెస్ ఆవరణంలో అమ్మవారి ఆలయం వద్ద బాణాసంచా, తమిళుల భీకర పోరాట నృత్యాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రజలను వినోదపరిచేందుకు రంగుల రాట్నాలు మొదలైనవి ఏర్పాటు చేశారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లు, సామాజిక పెన్షన్ల పంపిణీ, వేసవిలో తాగునీటి సరఫరాపై జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలింగ్ బూత్లలో మౌలిక సదుపాయాలు, ర్యాంపులను పూర్తి చేయడం జరిగిందని, మౌలిక వసతుల ఏర్పాట్లను మరొకసారి సరిచూసుకోవాలని తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు వారంలోపు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సంబంధిత రిటర్నింగ్ అధికారికి నివేదికలు సమర్పించాలన్నారు. పోలింగ్ కేంద్రం సంఖ్యను సూచించే విధంగా ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు రంగులు ఉండాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ సమయంలో సామాజిక పెన్షన్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాల్లో సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయాలని, పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను వినియోగించరాదని తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి నగదును బ్యాంకు నుండి తీసుకురావడం, లబ్ధిదారులకు పంపిణీకి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ద్వారా వాలంటీర్లకు పంపిణీ చేయబడ్డ సిమ్ కార్డులు, ఐరిష్ లేదా బయోమెట్రిక్ డివైస్, సెల్ ఫోన్లను ఎంపీడీఓలు స్వాధీనపరుచుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం, సభను విజయవంతం చేయండి. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2-3వ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ సిబ్బంది. ప్రత్యక్ష ప్రసారం చేయనున్న కేసీటీవీ. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. బకాయిల వసూళ్లలో 2వ స్థానంలో నిలిచిన పొంగనూరు పురపాలిక. తిరిగి కేసీటీవీ వార్తలతో గురువారం కలుసుకుందాం. అందరికీ నమస్కారం.